నమస్కారం, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తలు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు వారు గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పేరు చెప్తే తెలుగు తల్లి గర్వపడుతూ ఎవరి పేరు చెప్తే ఆడపడుచుడు నోట నుండి అన్నా అని పదం పలుకుతో మన తెలుగు తేజం అన్న విశ్వవిఖ్యాత నరసార్వభౌమ పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ పుట్టినరోజు సందర్భంగా రావడం, వారి ఆశీస్సు తీసుకున్నాం. ఎన్టీఆర్ వారి గురించి ఎంత మాట్లాడి తక్కువే. ఆయన మహాపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఒక గుర్తింపు వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారి వలన. మదరాసీలుగా ఉన్న మన వాళ్ళందరం తెలుగు వాడిగా గుర్తింపు తీసుకొచ్చింది ఆయన. తెలుగు జాతికి ఒకే ఒక అన్న మన నందమూరి తారక రామారావు గారు. నిత్య స్మరణీయుడు ఎన్టీ రామారావు గారు. నా చిన్నతనం నుంచి నేను ఎంతో అభిమానించే హీరో ఎన్టీ రామారావు గారు. మరణం లేని జననం ఎవరికైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అదొక ఎన్టీ రామారావు గారికి అని చెప్పి నేను తలెత్తుకుని గర్వంగా చెప్పగలను. తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత దిల్రాజు దంపతులు దర్శించుకున్నారు. ఉదయం VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారిని సేవలో పాల్గొన్నారు. తొలుత టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోనికి వెళ్లి వారు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమస్కారం. సో ఈరోజు తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. సో టీటీడీ వాళ్ళు చాలా బాగా దర్శనాలు బాగా అరేంజ్ చేశారు. సో బ్రేక్ దర్శనం అలాట్ చేసి బ్రేక్ దర్శనం చేయించారు. అలాగే ప్రసాదాలన్నీ కూడా సో చాలా రుచికరంగా చాలా బాగుంటున్నాయి. సో టీటీడీ వారికి బోర్డు మెంబర్స్ కానీ ఈఓ జేఈఓ గారికి అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖ్నోభవంతు. సో ఎప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్నా. బంగారు వజ్రాభరణాల వ్యాపార రంగంలో ప్రసిద్ధి చెందిన మల్బార్ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ లక్ష్మీపురం షోరూం నందు హంగర్ ఫ్రీ వరల్డ్ అనౌన్స్మెంట్ ఈవెంట్ ను ప్రారంభించింది. ఈ ఈవెంట్ కు అరండల్పేట్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆరోగ్యరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ ఆరోగ్యరాజు మీడియాతో మాట్లాడుతూ సేవా రంగంలో మల్బార్ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ చేస్తున్న విశేష కార్యక్రమాలను అభినందించారు. పేద ప్రజలకు ఆకలిని తీరుస్తూ విలువైన విద్యను అందించే విధంగా మల్బార్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శనీయమని అన్నారు. స్టోర్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ ఏ వ్యాపార సంస్థ చేయని రీతిలో గత 3 సంవత్సరాల్లో మల్బార్ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ పేదల కోసం 310 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, ఈ సంవత్సరం 150 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా పేదలకు అందించే భోజన ప్యాకెట్లను 60,000 నుంచి 70,000కు పెంచడం జరిగిందని వివరించారు. మల్బార్ సంస్థ ఎదుగుదలలో భాగమైన కస్టమర్లకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్, పెద్ది రమణారావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పారు. మనం ఎప్పుడైతే డ్యూటీ అని అనుకోకుండా బాధ్యతగా చేస్తామో ఖచ్చితంగా
ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ దాకా చేరుతుందనేది నేను అనుకుంటున్నాను. బాధ్యతాయుతంగా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఇలా ఇంకా ముందుకి ఈ కార్యక్రమం తీసుకెళ్ళి ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మలబార్ గ్రూప్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇదే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. యాక్చువల్గా మలబార్ అనేది జ్యువెలరీ అయితే ఓన్లీ లేడీస్ ద్వారా ఎక్కువ బిజినెస్ ఉంటుంది, ఓన్లీ లేడీస్ని ఎక్కువ ఎంపవర్ చేస్తారని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో స్త్రీ ఉంటే ఆ స్త్రీ ఆ ఇంటికి ఒక తల్లి ఒక కుమారుడికి ఏంటంటే గురువు అవుతుంది. ఫస్ట్ మనం తల్లి ఒడిలోనే మనం బడి నేర్చుకుంటూ ఉంటాం. సో ప్రతి ఇంట్లో ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అందుకనే ఎక్కువ ప్రతి దాంట్లో మేము ఆడవారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో స్కాలర్షిప్స్ కానీ అలానే ప్రతి ఒక్క కార్యక్రమంలో చూసినా కానీ లేడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా సార్ మనం మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు దాదాపుగా ఆంధ్రాలో 734 అంటే హౌసింగ్ చారిటీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. సో మినిమం 50,000 అనేది వాళ్ళకి డొనేట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట మెటీరియల్ ద్వారా. సో హౌసింగ్ చారిటీ కూడా ఉంది. అలాగే మెడికల్ చారిటీ ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మలబార్ గోల్డ్ అంటే బ్రాండ్, అంటే ఏ విషయంలో ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మేము ముందున్నామని చెప్పంటూ ప్రతి విషయంలో పేదలకు ఏదో సహాయం చేయాలన్నా లేదా ఏ ఇబ్బందులు ఇచ్చినా కూడా మేము ఉన్నామంటే ప్రతిదానికి ముందు రావడం కారణం ఏంటంటే అదేనేమో వీళ్ళకి ఇంత డెవలప్మెంట్ కారణం ఈ సేవా కార్యక్రమాలు చేయడంలో ప్రతి విషయంలో మేము ముందున్నామని చెప్పంటూ ప్రతిదానికి వాళ్ళ శక్తి కొలది మనకి ఏ కార్యక్రమం ఉన్నా కూడా మనకి అందజేస్తున్నారు. చాలా హర్షించదగ్గ విషయం. పోతే పేద పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం అంటే సంవత్సరానికి పెంచుకుంటూ వస్తున్నారు కానీ ఎక్కడ తగ్గే ప్రసక్తి లేదు. ఈ సంవత్సరం కూడా చాలా విజయవాడలో తిరుపతి కలెక్షన్ కార్యక్రమం చేశారు, గ్రాండ్గా చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. ఇలా సీఏ గారు అన్నట్టు మీరు ఇప్పుడు 500 మందికి చెప్తాను అనుకోండి, నెక్స్ట్ 1000 మందికి ఇచ్చే ఏర్పాటు చేయండి అన్నాం. కానీ వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏ ఏరియా కేవలం వచ్చిన లాభంలో 5% తీసి 5% ఈ పేదలకు ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇలాంటి మనం ఎన్ని చెప్పినా కూడా సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మలబార్ గోల్డ్ అంటే కొంచెం దాన్ని ఏమంటారంటే ఇండియా కాదు ప్రపంచంలోనే 400 షాపులు పైగా ఉన్నాయి. వాళ్ళు ఉన్న షాపులు ఉండే కాదు ఎక్కడ పడ్డా కూడా ఇలాంటి కార్యక్రమాలకు మేము ముందుంటామంటూ వస్తున్నారు. తర్వాత ఈ స్టాఫ్ కూడా రిసీవింగ్ మాత్రం చాలా నాకు నచ్చింది. ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ స్టాఫ్ బాగా రిసీవ్ చేసుకొని అందరినీ వచ్చిన వాళ్ళని ఏదో రకంగా కొని పంపించే ట్రైనింగ్ ఇస్తారో ఇలాగే నాకైతే తెలియదు, అట్లా మాట్లాడతారనమాట. చాలా నాకు నచ్చింది. తర్వాత ఈ ఇన్ఛార్జీలు ఉంటారు, నజీర్ భాయ్ అన్నాడు, ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారో నాకైతే తెలియదు. సొంత పనులన్నా మారుకుంటారు కానీ ఇలాంటి కార్యక్రమం వచ్చారు మాత్రం ప్రతిదీ శక్తిగా మెయింటైన్ చేస్తా. నాకు చాలా ఈ గోపి ఉన్నాడు, ఇక మొదలు పెట్టే ప్రసక్తి చుట్టూ ప్రతిదాన్ని ఏ కార్యం చేయాలన్నా కూడా ముందు నేను అని చెప్పని వస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు పొగడతాం కాదు, వాస్తవంగా వాళ్ళు గ్రేట్. ఏంటంటే ఈ సంస్థ సెలక్షన్ చేసుకోవడంలో చాలా గొప్పతనం నేను భావిస్తున్నాను. సెలెక్ట్ చేయడం అంటే ఎవరు కొంచెం రావడానికి మరి ఇలాంటి మా కష్టపడి పనిచేసే వాళ్ళని కొంచెం ఇమీడియట్గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయడం చాలా సంతోషమైన విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మలబార్ గోల్డ్. ఈరోజు గుంటూరు టౌన్లోని మలబార్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ షాప్ వాళ్ళు ఈ హంగర్ ఫ్రీ డే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఆహారంతో ఇబ్బంది పడుతున్నారో పేదలకి ఆహారం సప్లై చేయాలని చెప్పేసి వరల్డ్ వైడ్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీతో సేవ చేయడం అనేది చాలా అభినందనీయం. అదేవిధంగా వీళ్ళు ఒక ఆహార పంపిణీ కాకుండా పిల్లలకి చదువులు, ఎన్విరాన్మెంట్ మీద ఎవరికైతే ఏ అవసరం ఉందో వృద్ధులకు మెడికల్ సపోర్టు ఇట్లాంటివన్నీ సిఎస్ఆర్ ఫండ్ కింద చేయటము, అదేవిధంగా బాధ్యతాయుతంగా చేయడం చాలా అభినందనీయం. వీళ్ళని మోడల్గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా అందరూ సమాజంలో బాధ్యతగా పేదవారికి హెల్ప్ చేయాలని
పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ద్వారా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా మలబార్ గ్రూప్ వాళ్ళని అభినందిస్తున్నాను. బాధపడితే వాళ్ళకి తీర్చడం, ఈ మలబార్ గోల్డ్ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఇంకా మరి ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటాయి. పోతే ఇలాంటి కార్యక్రమం పేదలకి ఏ కార్యక్రమం చేయడానికి కూడా మలబార్ గోల్డ్ వాళ్ళు ముందు ఉంటున్నారంటే చాలా సంతోషమైన విషయం. ప్రపంచంలోనే 400 షాపులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ స్టేట్లో పడ్డా ఏ దేశంలో పడ్డా కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. అందరూ ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు గుంటూరులో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్ట్ కింద ప్రతిరోజు 350 మందికి ఎక్కడైతే రోడ్ సైడ్స్ ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి ఆహారం అందించాలనే ఉద్దేశంతో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు 350 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గుంటూరు బ్రాంచ్ అనే కాకుండా వరల్డ్ వైడ్గా ఓన్లీ ఇండియానే కాకుండా జాంబియా ఆఫ్రికా కంట్రీస్లో కూడా ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇయర్ ఇప్పటి వరకు ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హంగర్ ఫ్రీ వరల్డ్కి 310 crores అనేది ఖర్చు పెట్టడం జరిగింది. ఈ ఇయర్ వచ్చేసి 150 crores అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో వచ్చే ఆదాయంలో 5% చారిటీ అనేది ఓన్లీ సిఎస్ఆర్లో చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిఎస్ఆర్లో 2% అంటే చట్టబద్ధత 2% అయినా కానీ 5% అనేది చేస్తూ ఉంది. ఈ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క కస్టమర్ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మలబార్ కస్టమర్స్ ద్వారానే వచ్చిన ఆదాయంలో వచ్చిన ప్రాఫిట్కి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. కేవలం ఆహారం సంరక్షణే కాకుండా విద్య, వైద్యం, ఆరోగ్యం అనేది కూడా చూడటం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మలబార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ముందుంటుందనేది ఇప్పటి వరకు ప్రతిరోజు 60,000 మీల్స్ అనేది పర్ డే జరిగింది. ఈ రోజు నుంచి 70,000 మీల్స్ పర్ డే అనేది పెంచడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరడం ద్వారా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై నిలిచిన వరద నీటిని సిబ్బంది మోటార్ల సాయంతో తొలగిస్తున్నారు. కడప శివారులో చొర్లేపల్లిలో టీడీపీ మహాపండుగ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. టీడీపీ కార్యకర్తలు, నేతలు, ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. దేవుడి కడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ మహానాడు దశ దిశ నిర్దేశిస్తుందని తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడుని మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే, ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు,
ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లిన జస్టిస్ భట్టు దేవానంద్ను మళ్లీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలిజం సిఫారసు చేసింది. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో తొలిసారి సమావేశమైన కొలిజం మొత్తం 10 రాష్ట్రాలకు చెందిన 21 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని నిర్ణయించింది. అందులో జస్టిస్ భట్టు దేవానంద్ కూడా ఉన్నారు. 2020 జనవరి 13 ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ బాధ్యతలు స్వీకరించారు. మద్రాస్ హైకోర్టుకు బదిలీపై వెళ్లి 2023 ఏప్రిల్ 10న అక్కడ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన 1966 ఏప్రిల్ 14న జన్మించారు. స్వస్థలం గుడివాడ. ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి బిఎల్ డిగ్రీ పొందారు. 1989 జూలై 6న బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా కోర్టులో న్యాయవాది వృత్తిని ప్రారంభించారు. ప్రజల పక్షపాతిగా పేరొందిన జస్టిస్ దేవానంద్ను మాతృ హైకోర్టు ఏపీకి తిరిగి పంపేందుకు సుప్రీంకోర్టు కొలిజం సిఫారసు చేసిన వేళ వివిధ వర్గాల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. తన ఆత్మీయుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారం అందుకోవడం ఆనందం కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా జీవితంలో ఆయన మరింత రాణించాలని కోరుకుంటున్నానన్నారు. సామాజిక సమన్వయం కోసం 3 దశాబ్దాల పాటు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మంత్రి లోకేష్ కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలంటే లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్నది సహేతుకమైన నిర్ణయమని మంత్రి పయావుల కేశవ్ అన్నారు. లోకేష్ వర్కింగ్ కమిటీ కావాలన్నది నీడ్ ఆఫ్ ది అవర్ అని అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాలను అనుగుణంగా సరైన సమయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. లోకేష్ ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అనేటువంటిది కార్యకర్తల నుంచి పెద్ద స్థాయిలో వస్తున్నటువంటి ప్రెషర్. ఒక కార్యకర్తలే కాదు, నాయకులు కూడా కోరుకుంటున్నారు. దీనికి 2-3 కోణాల్లో మనం చూస్తే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసంలోకి నెట్టేస్తే ఆ విధ్వంసం నుంచి మళ్ళీ అభివృద్ధి వైపు తీసుకురావడానికి చంద్రబాబు గారు 10 గంటలు 18 గంటలు పనిచేయాల్సి వస్తూ ఉంది. సో పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు అటెన్షన్ కోరుకుంటా ఉంది. సో ఇట్లాంటి కీలకమైనటువంటి తరుణంలో యువ నాయకుడిగా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వస్తే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పార్టీని మరింత పటిష్టవంతం చేసుకుంటూ చైతన్యంతో, ఉత్సాహంతో ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నారా లోకేష్ డెఫినెట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనేటువంటిది సహేతుకమైనటువంటిదే. ఇట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఇవాళ అవసరం ఉంది. నీడ్ ఆఫ్ ది అవర్గానే మనం భావించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఏది జరిగినా డెమోక్రటిక్గా జరుగుతుంది. ఇదేదో ఏకపక్షంగాని కాకుండా మేము ఇవాళ గ్రామస్థాయి కమిటీలు వేసుకున్నాం, రేపు మండల స్థాయి కమిటీలు వేసుకుంటాం, జిల్లా కమిటీలు వేసుకుంటాం, మళ్ళీ స్టేట్ కమిటీ వస్తుంది, పోలిట్ బ్యూరో వస్తుంది. దాంట్లో కూడా మనకి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటిది ఒక న్యాచురల్ కోర్సులో వచ్చేటువంటి అవకాశం మనం ఆలోచించాలి. ఎందుకనంటే ఇది తెలుగుదేశం పార్టీ, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రజాస్వామ్యయుతంగా పార్టీని నడుపుతాడు. తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరపేట మహిళలు ఆందోళన చేశారు. 4 రోజులుగా తాగునీరు రావడం లేదని ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కుమ్మరపేటలో ఉన్న బోరుబావి మోటార్ కాలిపోయిందని మున్సిపల్ అధికారులు రిపేర్ చేయించకపోవడంతో తాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ క్రాంతి కుమార్ ను విన్నవించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని కమిషనర్ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. గత 4 రోజుల నుంచి కుమ్మరపేటలో నీటి సమస్య ఉంది. మేము కమిషనర్ పోయి కలవడం జరిగింది. నీటి సమస్యను పరిష్కరించమని చెప్పాము. పరిష్కరించకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయదలుచుకున్నాము. కుమ్మరపేటలో నీళ్ళ సమస్య నెల నుంచి మాకు సమస్యలు ఉన్నాయి. వారానికి మోటార్ కాలిపోతుంటే మేము ఎట్లా పట్టుకుండేది? ఇదిగా పోయి తెచ్చుకుంటా అంటే ఈరోజు ఆడికి పోయి తెచ్చుకోవాలంటే ఆడికి పోయి తెచ్చుకుండేది చెప్పండి. ట్యాంక్ అన్నా పంపించలేదు మాకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.